యా హాయ్ అండి. మీరు పేరేంటిది? మీ పేరు? నా పేరు నెనవత్ గీత. ఓకే. ఏ డిపార్ట్మెంట్ అండి? పెయింటింగ్ డిపార్ట్మెంట్. పెయింటింగ్ డిపార్ట్మెంట్. 4x1. ఓకే. సో నేను వర్క్షాప్ తీసుకున్నాను న్యాచురల్ డైయింగ్. న్యాచురల్ డైయింగ్. సో ఇది ఆల్మోస్ట్ న్యాచురల్ డైయింగ్ చేయాలంటే ప్యూర్ కాటన్, ప్యూర్ జార్జెట్, ప్యూర్ సిల్క్. ఇంకోటి అంటే న్యాచురల్ ఫ్యాబ్రిక్లో డైయింగ్ చేసినప్పుడు మెయిన్ కావాల్సింది ఏంటంటే లీఫ్ అయినా దేంతో డై చేస్తే ప్రోటీన్ ఫ్యాబ్రిక్ ఉండాలి. ప్రోటీన్ ఉన్న ఫ్యాబ్రిక్ ఉంటే ఆల్మోస్ట్ సక్సెస్ అవ్వడానికి న్యాచురల్ ప్రాసెస్లో చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇలా షీప్ తోటి చేస్తారు చూడండి, ఉలెన్, సిల్క్, ఇవి ప్రోటీన్ ఉన్న ఫ్యాబ్రిక్స్ అన్నమాట. వీటితోటి ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు బయట కంట్రీస్లో. సో ఇంకోటి ఏంటంటే ఇవి మేము న్యాచురల్ చేసినప్పుడు స్టోర్లో నుంచి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాం, సాటిన్ తీసుకున్నాం, ఇంకో కాటన్ దుప్పెటస్కి డిఫరెంట్ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అది తీసుకున్నాం. ఇది కూడా 100% కాటన్ అన్నమాట. క్వాలిటీ ఉండాలి. ఓకే, క్వాలిటీ ఉంటేనే అది క్యారీ అవుతుంది. ప్లస్ ఆ ఫీల్ అనేది కూడా ఉంటుంది. ఓకే. ఈ టై అండ్ డైయింగ్ మీరే చేశారా? టై అండ్ డై యాక్చువల్గా దీంట్లో చేసింది ఇది బ్లూ ఉంది చూడండి. యాక్చువల్గా ఇండిగో లీఫ్ ఉంటుందా, వాటి లీఫ్ని ఎండపెట్టిన తర్వాత ఆ బ్లూ కలర్ వస్తుంది అన్నమాట దంచిన. అది మాత్రం ఒక్కటే ఆర్డర్ చేసుకున్నాం మేము న్యాచురల్. అది వేరే .com నుంచి లైక్ వెబ్సైట్ నుంచి మిగతావి ఈ వైలెట్ షేడ్ లైక్ గ్రే షేడ్ ఉందా, ఇది యూక్లిప్టస్ లీఫ్ మాట. సో ప్రతి కలర్ నేచర్ నుంచి తీసుకున్నప్పుడు ఐరన్ వాటర్ ఉంటుందా, సో దాంట్లో యూక్లిప్టస్ లీఫ్ కలర్ చూపించదు, బట్ దాన్ని ఐరన్ వాటర్లో పెట్టిన తర్వాతనే అది కలర్ షిఫ్ట్ చేస్తుంది, రియాక్ట్ అవుతుంది. సో అది కూడా ఇది రియాక్ట్ అయిన తర్వాత మెయిన్ థింగ్ అంటే దీన్ని ప్రాసెస్ ముందు వెనిగర్లో అయినా డిప్ చేయాలి. డిప్ చేసిన తర్వాత ఫస్ట్ టై చేసుకోవాలి, దాని తర్వాత వెనిగర్లో డిప్ చేసిన తర్వాత యూక్లిప్టస్ వాటర్ బాయిల్ చేస్తామా దాంట్లో పెట్టి దాని తర్వాత ఐరన్ వాటర్లో పెట్టాలి. సో కలర్ షిఫ్ట్ అవుతుంది. ఏ లీఫ్ అయినా నార్మల్గా ఇప్పుడు మనం ఫ్లవర్స్ తీసుకున్నా కూడా స్టీమింగ్ వర్క్ చేసేస్తాం. రోజ్ పెటల్ తీసుకున్నాం, స్టీమింగ్ చేశాక ఆ కలర్ వస్తుంది, బట్ ఐరన్ వాటర్లోకి వెళ్ళాక అది పర్పుల్ వైలెట్ షేడ్లో చేంజ్ అవుతుంది, ప్లస్ అది బ్రైట్ కలర్ ఇస్తుంది. ప్రతి లీఫ్ అండ్ ఫ్లవర్స్ అంతే. సో ఇవి సాల్ట్, వెనిగర్ లేకపోతే ఆలం యూస్ చేయకపోతే కలర్ 2 డేస్లో షేడ్ అయిపోతుంది. షేడ్ కాదు, సోప్ తోటి రియాక్ట్ అవుద్ది, లేకపోతే వెదర్ తోటి రియాక్ట్ అవుద్ది. సో అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఉండి కలర్ స్పిరిట్ అవుద్ది, షేడ్ అవ్వదు, స్పిరిట్ అవుతుంది. సో అది మాట ఈ న్యాచురల్ ప్రాసెస్లో. నేను లాస్ట్ టైం చేసినప్పుడు కూడా సేమ్ అలానే అయింది, బట్ అదే ఫ్యాబ్రిక్ని మళ్ళీ ఐరన్ వాటర్లో పెడితే కలర్ ఇచ్చింది, అంటే దాంట్లో ఉంది ఆల్రెడీ కలర్. సో మనం చేసే దాంట్లో ఎక్స్పెరిమెంట్ అదే టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఇంకా అది బ్లాక్ టీ షర్ట్ సంథింగ్ ఉంది కదా, ఇది బ్లాక్ టీ షర్ట్ యాక్చువల్గా బ్లీచింగ్ వర్క్ మాట. ఓన్లీ బ్లాక్ కాటన్ ప్లస్ దాంట్లో స్పంజ్ ఉంటేనే ఇది చేయగలుగుతాం. ఇంకోటి ఏంటంటే ఓన్లీ బ్లాక్ టీ షర్ట్ మీద బ్లీచింగ్ చేస్తాం, వేరే ఫ్యాబ్రిక్ ఏది యూజ్ చేయలేము. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా ఇది ఆదిత్య ఫస్ట్ ఇయర్ అబ్బాయి చేశాడు అనమాట బ్లీచింగ్ వర్క్, మొత్తం హ్యాండ్ వర్క్. బ్లీచింగ్ జెల్ అని ఉంటుంది, దాంతో చేశాడు అనమాట. సో దీంట్లో కూడా ఉంటుంది మనం బ్లీచింగ్ ఎంత పెడుతున్నాం అప్లై చేసేటప్పుడు. వాటర్ క్వాంటిటీ ఎక్కువ మిక్స్ చేస్తే అది లైట్ షేడ్ ఇస్తుంది, తక్కువ పెడితే అవుట్లైన్కి డార్క్ వచ్చింది, మళ్ళీ షేడ్ వచ్చింది. సో మనం పెట్టే వాటర్ క్వాంటిటీతో సంబంధమై ఉంటుంది అన్నమాట. చాలా వరకు దీంతో కూడా బ్లీచింగ్ తోటి టీ షర్ట్కి డైయింగ్ చేస్తారు. ఐడియా అంటే టై అండ్ డై టైప్ కూడా చేస్తారు బ్లీచింగ్ తో, స్ప్రే చేయడం లేకపోతే ఏదైనా. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే మేము న్యాచురల్ కలర్స్లో ఇంకోటి కూడా ఉంటుంది. యాక్చువల్గా ఇది కలంకారీ ప్రాసెస్ మాట. మాకు బ్లాక్ కలర్లో కొంచెం అలాంటి ఎఫెక్ట్ కావాలన్నా మేము ఏం చేసామంటే కలంకారీ ప్రాసెస్ బ్లాక్ ఉంటుంది కదా, అది మెంతి
పెట్టి ఐరన్ వాటర్ అవి కలిపి 3 months స్టోర్ చేసిన తర్వాత సో మేము ఇది 1 day కరకాయ సోయా మిల్క్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఐరన్ వాటర్ అదే ఆల్రెడీ ప్రిపేర్ చేసిన వాటర్లో పెట్టాము. సో ఈ ఎఫెక్ట్ ఓకే ఆ ఎఫెక్ట్. సో మనం ప్రతిదీ మనం ఎంత యూజ్ చేస్తున్నాం అంటే మనం డ్రై అయిన దాంట్లో కూడా ఉంటుంది. కంప్లీట్గా డ్రై అవ్వకముందు పెట్టేసామనుకో ఒక కలర్ ఇస్తుంది. ఓకే నీట్గా డ్రై అయ్యి పర్ఫెక్ట్గా అయింది అనుకో ఆ ఫ్యాబ్రిక్ ఇంకో కలర్ వస్తుంది. అంటే చాలా డిఫరెన్స్ ఇస్తుంటుంది. అది మన ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటే ఒక్కొక్కటి మనకి ఐడియాస్ వస్తుంది. ప్లస్ కలర్ షేడ్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది. కలర్ షేడ్. సో ఇంకోటి ఏంటంటే న్యాచురల్ కలర్స్ ఎప్పుడు కంప్లీట్ కెమికల్స్ ఎలా బ్రైట్ కలర్స్ ఇస్తుందో అలా ఇవ్వదు. ప్యాస్టల్ టైప్ కలర్, న్యాచురల్ టైప్ లైట్ షేడ్. అది డార్క్ ఉన్న దాన్ని లైట్ షేడ్ అనేది డిఫరెంట్ ఉంటుంది. అండ్ అది వాష్ చేసినప్పుడు సేమ్ షేడ్ ఉంటుందా లేదంటే కొంచెం షేడ్ అవ్వడం అలా ఉంటుందా? ఇంకోటి ఏంటంటే న్యాచురల్ డైయింగ్ చేస్తామా యాక్చువల్గా దాన్ని మనం సోప్లో కెమికల్స్ అవన్నీ వాటితో అసలు వాష్ చేయదు. షాంపూ మనం హెయిర్ని ఎలా కాపాడుకుంటాం నా కలర్స్ షాంపూస్ని నార్మల్ హాట్ వాటర్ అలా కంపల్ వాష్ ఓన్లీ షాంపూతోటే వాష్ చేయాలి. ఎందుకంటే ఇది చేస్తున్నప్పుడు కూడా నేను సోప్ ఇంకా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేశాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం కలర్ షిఫ్టింగ్కి వాడతామా మళ్ళీ వెనిగర్లో వేస్తే సోప్లో వాడినదే అది కలర్ షిఫ్ట్ అయినట్టు ఉంటుంది. హల్దీ మనం యూజ్ చేస్తాం మళ్ళీ రెడ్లో టర్న్ అవుద్ది అంటారు. సో ఆ వేలోనే నేను ఒకటి చేశాను. మళ్ళీ వెనిగర్లో పెట్టాయి ఇది ఉంటుందా ఈ రెడ్ అన్నట్టు. బట్ అది లేదు, మళ్ళీ ఫ్రెష్ ఎల్లో కలర్ లుక్ ఇచ్చింది అలా. అది సో కంప్లీట్ షాంపూలో వాష్ చేయాలి. సోప్లో రియాక్ట్ అవుతుంది. కెమికల్స్ వల్ల రియాక్ట్ నైస్ ఓకే బ్రో చేర్స్. నైస్ అండి, నైస్. థ్యాంక్ యూ. నైస్ వర్క్, గుడ్ వర్క్. థ్యాంక్ యూ. ప్లీజ్ గో అహెడ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఇవి పౌచెస్ అండ్ సోయా మిల్క్తో కూడా చేసేవాళ్ళ ప్యాటర్న్స్ కలర్స్లో కూడా చేయొచ్చు.